Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the important questions based on the chapter articles. All these questions were taken from previous year questions of banking and SSC. So watch the video completely, and if you like the content on this channel, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. I will explain all these questions bilingually. Okay, first ఒకసారి క్వశ్చన్ చదవండి. He got a opportunity to prove himself but he failed to use it properly. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే అతనికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఓకే, బట్ అతను ప్రాపర్గా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు అనేది ఇక్కడ మీనింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఇండెఫినైట్ ఆర్టికల్స్లలో ఇండెఫినైట్ ఆర్టికల్ అని అంటే ఓకే రెండు ఉన్నాయి, ఏ ఇంకొకటి యాన్. డెఫినైట్ ఆర్టికల్ అని అంటాం ద. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నాను, ఐ బాట్ స్పేస్ పెన్. ఓకే, పెన్. ఇక్కడ పెన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ బాట్ ఒక పెన్ను కొన్నాను, ఏ పెన్ అయినా కావచ్చు అది. ఓకే, ఒకటి ఇండెఫినెట్గా చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఇండెఫినెట్గా చెప్తున్నాం. ఇండెఫినెట్గా చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ ఏ అయినా యాన్ అయినా, ఎందుకంటే ఇండెఫినెట్ ఆర్టికల్ రావాలి. మరి ఏ రావాలా యాన్ రావాలా అంటే ఈ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కనుక, ఓకే, ఈ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కనుక ఓవెల్ సౌండ్ చేస్తే అక్కడ రావాల్సింది యాన్. ఓకే, ఈ వర్డ్ ఫస్ట్ లెటర్ కనుక కాన్సోనెంట్ సౌండ్ చేస్తే ఏ అనేది రావాలి, ఇండెఫినెట్ ఆర్టికల్. ఓకే, సో నేను ఒక పెన్ను కొన్నాను, ఒకటి అని అంటే ఇక్కడ ఏ అయినా యాన్ అయినా, కాబట్టి పే అనేది ఏంటి అని అంటే కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏం రావాలి, ఏ పెన్. ఓకే, సో స్పేస్ పెన్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇక్కడ పెన్ ఏంటి అని అంటే ఏ పెన్నునైతే పర్చేస్ చేశానో అదే పెన్ అన్నట్టు, అంటే ఆల్రెడీ మెన్షన్ చేసిన దాని గురించే చెప్తున్నాం అన్నట్టు. అంటే ఆల్రెడీ మెన్షన్ చేసింది ఏది, ఈ పెన్. ఓకే, కాబట్టి ఆల్రెడీ మెన్షన్ చేసిన దాన్ని డెఫినెట్గా చెప్తున్నాం, కాబట్టి ఇక్కడ రావాల్సింది డెఫినెట్ ఆర్టికల్ ఏంటిది అని అంటే ద. ఓకే, సో అనదర్ రాస్తున్నాను చూడండి, ఐ మెట్ స్పేస్ ఏ డాక్టర్. ఐ మెట్ ఏ డాక్టర్. సో ఇక్కడ ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ, ద డాక్టర్ అడ్వైజ్. చూడండి, ఏ డాక్టర్, ఒక డాక్టర్ని మీట్ అయ్యాం, ద డాక్టర్, ఏ డాక్టర్ ఎవరినైతే మీట్ అయ్యామో అతను, కాబట్టి ఇది డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. ఎందుకు, ఆల్రెడీ మెన్షన్ చేసిన దాని గురించే డెఫినెట్గా చెప్తుంది. మరి ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకని అంటే ఇది మొదటిసారిగా చెప్తున్నాం మనం, ఏ పర్సన్ అనేది కాదు, ఒక పర్సన్ అని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కనుక మనకి ఈ ఓవెల్ సౌండ్ చేసేది ఉంటే ఫస్ట్ లెటర్ అక్కడ రావాల్సింది యాన్. ఓకే, చూడండి, ఐ ఏట్ స్పేస్ యాపిల్. ఓకే, యాపిల్ స్పేస్ యాపిల్ వాజ్ స్వీట్. యాపిల్ వాజ్ స్వీట్. చూడండి, ఆ అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఓవెల్ సౌండ్ కావాల్సి, కాబట్టి ఏం రావాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ అనేది రావాలి. సో ద ఆపిల్, యాపిల్ అంటే ఇదే యాపిల్ గురించి చెప్తున్నాం కాబట్టి మనం ద యాపిల్ అనేది రావాలి. ఓకే, కాబట్టి అందుకే దీన్ని ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం, దే అనేది. ఓకే, ద అనేది. సో ఇక్కడ మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ, యాన్. ఓకే, సో ఇక్కడ మనకి ఓవెల్ సౌండ్ చేస్తే ఫస్ట్ లెటర్ యాన్ రావాలి, కాన్సనెంట్ సౌండ్ చేస్తే ఏ రావాలి. చూడండి, ఇక్కడ హీ గాట్ ఏ ఆపర్చునిటీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఏఈఐఓయు అనేటివి ఓవెల్ లెటర్స్, సౌండ్లు కాదు. ఓకే, ఓవెల్ సౌండ్ల పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓన్లీ లెటర్ పైన కాదు, మనకు కావాల్సింది సౌండ్స్. ఓకే, చూడండి, ఇక్కడ హీ గాట్ ఏ ఆపర్చునిటీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆ అనే సౌండ్ చేస్తుంది. ఓకే, ఆ అనే సౌండ్ చేస్తుంది. ఆ అనే సౌండ్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఓవెల్ సౌండ్. ఆ అనేది ఏంటి, ఇక్కడ చూడండి, ఆపిల్. ఓకే, యాపిల్ అని చదువుతున్నాం కదా, కాబట్టి ఏంటిది, ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు రావాల్సిన ఆర్టికల్ ఏం రావాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ అనేది రావాలి. ఓకే, కాబట్టి చూడండి, ఇక్కడ హీ గాట్ అన్ ఆపర్చునిటీ అని రావాలి, ఏ ఆపర్చునిటీ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఓతోని బిగిన్ అయ్యి ఆ అనే లెటర్, ఆ అనే సౌండ్ కనుక చేసింది అనుకోండి, అక్కడ రావాల్సింది మనకేంటి అని అంటే ఇండెఫినైట్ ఆర్టికల్ ఏ అనేది రావాలి. ఎందుకు అని అంటే అది ఓవెల్ సౌండ్ కాబట్టి. ఓకే, ఓవెల్ సౌండ్ కాబట్టి. సో ఓవెల్ సౌండ్ వస్తే ఏం రావాలి, యాన్ రావాలి. కాన్సనెంట్ సౌండ్ వస్తే ఇక్కడ ఏ రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రణవ్ రీడ్స్ హిందూ డైలీ టు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, ఒక రూల్ ఉంది ఏంటి అని అంటే చూడండి,
మనకి ఇక్కడ న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు డెఫినైట్ ఆర్టికల్ ద అనేది రావాలి. ఇది రూల్. ఓకే, సో ఇక్కడ చూడండి, హీ రీడ్స్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఓకే, హీ రీడ్స్ ద డెక్కన్ క్రానికల్. ఓకే, ఇలాంటివి. సో ఇక్కడ చూడండి, ప్రణవ్ రీడ్స్ హిందూ. ఓకే, డైలీ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చదువుతున్నాడు అని అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ న్యూస్ పేపర్. ఇది న్యూస్ పేపర్స్ ముందు ఆర్టికల్, డెఫినైట్ ఆర్టికల్ అనేది ద అనేది రావాలి. కాబట్టి ఎక్కడుంది ఎర్రర్? పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ద అనేది రావాలి, ఇక్కడ రాలేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాఘవన్ ఫాలోస్ భగవద్గీత, సో హీ స్టేస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ ఎమోషనల్లీ వీక్ సిచ్యువేషన్. ఓకే, సో రాఘవన్ భగవద్గీత ఫాలో అవుతారు. సో ఏ సిచ్యువేషన్లో అయినా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్గా అని ఈ సెంటెన్స్ చెప్తుంది. మనకి చూడండి, ఎప్పుడైతే న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు డెఫినైట్ ఆర్టికల్ దా అనేది రావాలి కదా, ఇదే విధంగా రిలీజియస్ బుక్స్. ఓకే, రిలీజియస్ బుక్స్. ఓకే, సో రిలీజియస్ బుక్స్ పైన అంటే భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఖురాన్ కావచ్చు, వీటి ముందు ఆర్టికల్, డెఫినైట్ ఆర్టికల్ దా అనేది రావాలి. అంటే ద భగవద్గీత, ద బైబుల్, ఓకే, ద ఖురాన్, ఇలాంటివి రావాలి. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? రాఘవన్ ఫాలోస్ భగవద్గీత. ఓకే, సో భగవద్గీత రిలీజియస్ బుక్ ముందు ఏం రావాలి? డెఫినైట్ ఆర్టికల్ దా అనేది రావాలి. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకి పార్ట్ ఏలోనే ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ am moving to the next question. This is very famous city in this country. It became very famous because an university was established here. ఓకే, సో చూడండి, మనకి ఇక్కడ రూల్ ఏంటనంటే యూతోని బిగినై. ఓకే, యూతోని బిగినై ఇది కనుక, ఓకే, ఈ యూతోని బిగినై మనకి వోవెల్ సౌండ్ చేస్తే అక్కడ రావాల్సింది యాన్. యూతోని బిగినై కాన్సోనెంట్ సౌండ్ చేస్తే అక్కడ రావాల్సింది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, అంబ్రెల్లా అని రాస్తున్నాను. ఓకే, ఎలాంటి సౌండ్ చేస్తుంది? ఆ అనే సౌండ్ చేస్తుంది. ఆ అనేది ఏంటి? ఆ అనేది వోవెల్ సౌండ్. కాబట్టి ఏం రావాలి అని అంటే అన్ అంబ్రెల్లా అని రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, యూనియన్ ఇక్కడ ఆ అనే సౌండ్ చేస్తుంది, ఇక్కడ యు అనే సౌండ్ చేస్తుంది. యు అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూనియన్. చూడండి, లెటర్స్ సేమే కానీ చేసే సౌండ్ వేరు. సౌండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఏ రావాలా యాన్ రావాలా. ఓకే, సో చూడండి, ఎక్కడైనా యూతోని బిగిన్ అయి యు అనే సౌండ్ చేస్తే అక్కడ రావాల్సింది ఏంటి అని అంటే ఏ అనేది రావాలి. ఓకే, సో చూడండి, ఫేమస్ బికాస్ అండ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. చూడండి, యూతోని బిగిన్ అయింది, ఏ సౌండ్ చేస్తుంది? ఇక్కడ యు అనే సౌండ్ చేస్తుంది. యు అనే సౌండ్ ఏంటి? కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ రావాలి? ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అనే ఆర్టికల్ రావాలి. ఏమొచ్చింది? యాన్ వచ్చింది. అంటే ఎక్కడుంది ఎర్రరు? పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో యాన్ కాకుండా ఏ యూనివర్సిటీ అని రావాలి. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. హీ బికేమ్ వెరీ జాయ్ఫుల్. ఓకే, సో బికాస్ ఇక్కడ ఒకటి ఉండాలి. బికాస్ హీ హ్యాడ్ ఫౌండ్ అండ్ 1 రూపీ నోట్ ఆన్ ద రోడ్. ఓకే, సో ఇక్కడ బికాస్ అనేది ఉండాలి. ఇక్కడ టైప్ చేసుకోండి, అడిషనల్గా మీరు రాసుకోండి. ఓకే, సో హీ బికేమ్ వెరీ జాయ్ఫుల్ బికాస్ హీ హ్యాడ్ ఫౌండ్ అండ్ 1 రూపీ నోట్. చూడండి, ఓతోని బిగినై. ఓకే, ఓతోని బిగినై ఏదైనా వర్డ్, ఆ ఓ అనేది మనకి ఓవెల్ సౌండ్ చేస్తే, ఓకే, ఓవెల్ సౌండ్ చేస్తే అక్కడ రావాల్సింది యాన్. కాన్సోనెంట్ సౌండ్ చేస్తే అక్కడ రావాల్సింది ఏ. ఇంతకుముందు చూడండి, అపార్చునిటీ అని చూసాం. ఓకే, అపార్చునిటీ ఆ అనేది ఏంటి? ఓవెల్ సౌండ్ కాబట్టి అని అపార్చునిటీ. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఓతోని బిగినై. ఓకే, ఓతోని బిగినై వా అనే సౌండ్ కనుక చేస్తే, వా అనే సౌండ్ కనుక చేస్తే ఆ వా అనే సౌండ్ ఏంటి అని అంటే కాన్సనెంట్ సౌండ్. ఓకే, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఏ అనేది రావాలి. ఓకే, ఏ అనేది రావాలి. చూడండి, ఓతోని బిగిన్ అయింది కానీ ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ వచ్చింది. చూడండి, ఫౌండ్ యాన్ 1 రూపీ నోట్. ఇగో ఓతోని బిగిన్ అయింది కదా, సౌండ్ ఏమొస్తుంది? వా.
₹1 అంతే కదా. సో వా అనేది ఏంటి, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి రావాల్సింది ఏంటి, ఏ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ యాన్ కాదు, ఏ ₹1 నోట్ అని రావాలి. సో పార్ట్ 2 మనకి సిలో ఎర్రర్ ఉంది. ఓకే, యాన్ కాకుండా ఏ రావాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ మెట్ MLA at his camp office. He promised us that he would construct a water tank in our village. ఓకే, సో ఇక్కడ వా అనేది ఏంటి, సో కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, వి మెట్ ఏ MLA, ఏదైనా చూడండి అక్రోనిమ్లు, ఓకే, అంటే షార్ట్ కట్గా యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ RTC, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. చూడండి అండ్ RTC బస్ అని అంటాం. ఎందుకనంటే ఆ అనే సౌండ్, ఇది ఆర్ అనేది కాన్సోనెంట్ లెటరే కానీ ఆ అనే సౌండ్తో బిగిన్ అవుతుంది కాబట్టి అండ్ RTC బస్. ఓకే, సో చూడండి MLA. ఓకే, ఇలాంటి షార్ట్ కట్స్ ఫామ్ కూడా మనకి ఇన్ కేస్ ఫస్ట్ లెటర్ కనుక ఓవెల్ సౌండ్ వచ్చేది ఉంటే రావాల్సింది యాన్ ఏ. ఇక్కడ ఏ అనేది ఏంటి అని అంటే ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ రావాలి, యాన్ MLA అని రావాలి, ఏ MLA కాదు. ఓకే, సో వి మెట్ యాన్ MLA అనేది రావాలి కాబట్టి ఏ వచ్చింది. సో ఇక్కడ యాన్ రావాలి. పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వి సా స్పేస్ కోచ్ ఇన్ ద గ్రౌండ్. స్పేస్ కోచ్ ట్రైన్డ్ మై బ్రదర్. ఇక్కడ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఒకరి గురించి చెప్తున్నామో, ఓకే, వి సా, ఈ కోచ్ అనేది ఫస్ట్ కూడా చెప్తున్నాం కదా, కాబట్టి రావాల్సింది ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ రావాలి. మరి ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఉంది, యాన్ కూడా ఉంది. మరి ఏ రావాలా యాన్ రావాలంటే ఆ ఫస్ట్ లెటర్ కనుక ఓవెల్ సౌండ్ చేస్తే, ఓకే, ఓవెల్ సౌండ్ చేస్తే యాన్ రావాలి, కాన్సనెంట్ సౌండ్ చేస్తే ఏ రావాలి. ఇక్కడ కో అనేది ఏంటి అని అంటే కో అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏం రావాలి, ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అనేది రావాలి. వి సా ఎ కోచ్ ఇన్ ద గ్రౌండ్. ఇప్పుడు కోచ్ ట్రైన్డ్ మై బ్రదర్, అక్కడ మీనింగ్ ఏంటనంటే ఏ కోచ్ అయితే మేము చూసామో ఆ కోచ్ గురించే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం. ఎప్పుడైతే సెకండ్ టైం చెప్తున్నామో అక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ దా అనేది యూజ్ చేయాలి. ఆ కోచ్ అని చెప్తున్నాం, ఏ కోచ్, ముందు చెప్పినటువంటి కోచ్. ఓకే, సో డెఫినెట్ ఆర్టికల్. చూడండి ఫస్ట్ ఏం రావాలి, ఏ రావాలి. ఏ అనే దాంట్లలో మనకు ఆప్షన్లలో ఏ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఓకే, ఇగో ఇక్కడ ఉంది. ఈ రెండిట్లలో ఏదైనా మనకి ఆన్సర్ అవుతుంది. ఇది కాదు, ఇది కాదు. ఓకే, నో ఆర్టికల్ అనేది కూడా కాదు. ఓకే, సో నెక్స్ట్ టైం ఏం రావాలి, ఆ పర్సన్ గురించే కదా మనం చెప్పేది కాబట్టి ఏం రావాలి, డెఫినెట్ ఆర్టికల్ దా అనేది రావాలి. డెఫినెట్ ఆర్టికల్ దా ఎక్కడ ఉంది, ఇగో డీలో ఉంది, అంటే ఇక్కడ. ఓకే, సో దా అంటే ఆన్సర్ ఏంటండి, డి. ఇగో ఇలాంటి డబుల్ ఫిల్లర్స్ ఆర్టికల్స్ పైన కూడా బేస్ చేసి ఇస్తారు. ఓకే, కాబట్టి చూడండి ఇక్కడ నేను క్వశ్చన్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నవి, ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి. ఓకే, సో డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు ఈ ఆర్టికల్స్ ఏంటివి, ఓకే, ఆర్టికల్స్ ఏంటివి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేటివి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద కంటెంట్, ఓకే, ఇక్కడ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. ఓకే, ఈ ఆర్టికల్స్ బేస్డ్ పైన ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయండి. ఓకే, అగైన్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.